ఎన్టీఆర్ నటించిన దేవర త్వరలో విడుదలకు వస్తుంది. 2 భాగాలుగా తెరకెక్కించి ఈ సినిమాని పాన్ ఇండియాలో విడుదల చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు కొరటాల బృందం. ఇప్పటికే ఈ మూవీ నుంచి 2 పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా తారక్ మరో పాన్ ఇండియా సినిమాలోనే నటించాల్సి ఉంది. అది కూడా కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్తో తారక్ భారీ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఆగస్టు 9, 2024న ఈ మూవీ ప్రారంభం కానుంది. హైదరాబాద్లో పూజా కార్యక్రమాల కోసం భారీగా అతిథులు విచ్చేస్తారని కూడా తెలుస్తుంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ స్నేహితుడు రామ్ చరణ్ హాజరయ్యేందుకు అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ కేజీఎఫ్ కోసం హోంబలే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు బడ్జెట్ని పెట్టేందుకు సిద్ధంగా ఉందని కూడా గుసగుస వినిపిస్తుంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే ఆసక్తికర టైటిల్ని పెట్టారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. యష్, ప్రభాస్ లాంటి స్టార్లను వారి చరిష్మా, ఎనర్జీకి తగ్గట్టుగా మలిచిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ని ఏ లెవెల్లో ఆవిష్కరిస్తాడో ఊహిస్తేనే గూస్ బంప్స్ పుట్టుకొస్తున్నాయి. తారక్ని మాస్ యాక్షన్ స్టార్గా మరో లెవెల్లో ఆవిష్కరించడం ఖాయమని భావిస్తున్నారు. తాడిని తన్నేవాడు ఒకడొస్తే వాడి తలదన్నేవాడు ఇంకొకడు వస్తాడు అన్న చందంగా తన సినిమాలో హీరోల పాత్రలో ఒక రేంజ్లో ఎలివేట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఎంపిక చేసుకున్న గెటప్ కానీ, యాక్షన్ బ్లాక్లు కానీ ఏ రేంజ్లో వర్కౌట్ అవుతాయో చూడాలన్న కుతూహలం మొదలైంది. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.